ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ముప్పాల సుబ్బారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సుబ్బారావు గారు, ఏంటంటే పర్యాటకానికి ఏ రకంగా ఊతం ఇస్తారు, పర్యాటకాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అక్కడ అనే దానికి ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే పర్యాటకంగా మంచిగా ఉన్న ఒక ప్రాంతాన్ని, అక్కడున్న భవనాలని, రిసార్ట్ని అన్నింటినీ కూల్చేసి ఈ ప్యాలెస్ని కట్టడం ద్వారా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసమని నేరుగా చెప్పలేక ఇవాళ ఈ రకంగా దాన్ని ప్రారంభించారు. మొత్తంగా అయితే ఋషికొండకి బోడుగుండు కొట్టించి ఆ తర్వాత గ్రీన్ మ్యాట్ కూడా వేసి కవర్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. పర్యాటక ప్రాంతాన్ని ధ్వంసం చేసి ఇవాళ ఈ రకంగా వ్యవహరించారు. ఏంటి ప్రజలు, విశాఖ వాసులు ఎలా స్పందిస్తారనేది, విశాఖ ప్రజలు అర్థం చేసుకుంటారు, వారికి తెలుసు కదా ఏం జరుగుతూ ఉందనేది. ఇక్కడ ఒకటి స్పష్టమండి, పర్యావరణ నిబంధనలను పూర్తిగా తొంగలో దొక్కి ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ ను నిర్మించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు, సఫలీకృతమయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిర్మాణాలు చేపట్టలేదు, ఒక్క ఋషికొండ తప్ప. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 రాజధానుల విషయంలో తీర్పు చెప్పిన తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేటువంటి, చట్టాలు చేసేటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు. ఇది కేంద్ర చట్టాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పునర్విభజన చట్టం సంబంధించి ఉంది, భారత రాజ్యాంగం సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇలాగ కేంద్ర చట్టాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర శాసనసభకు, చట్టసభకు హక్కు లేదని చెప్పారు. దాని మీద సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు కూడాను సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా దాని మీద ఎటువంటి స్టేలు ఇవ్వాల. అంతేకాకుండా స్టే ఇవ్వకపోయినా రాజధానులు పెట్టే అధికారం లేదని హైకోర్టు న్యాయస్థానం స్పష్టంగా తన తీర్పులో పేర్కొన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేకుంటే వాళ్ళ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడారు. లేదు, మేము పలానప్పటి నుంచి మేము విశాఖపట్నం నుంచి రాజధానిగా పెట్టబోతున్నాము, అక్కడి నుంచే పరిపాలన కొనసాగించలేకపోతున్నాము అని చెప్పేసి దాని మీద కూడా పిటిషన్లు పడ్డాయి. కాబట్టి న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులకు గురవుతామేమో అని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని రాజధానులు అనే పేరుతో మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని భావించాడో దానికి ముందుకెళ్ళడానికి అవకాశాలు లేకుండా న్యాయస్థానం అడ్డుకట్ట వేస్తా ఉంది. కాబట్టి ఏదైతే నీ విశాఖపట్నము పాలనాపరమైన రాజధాని చేస్తాను, అక్కడి నుంచే నడుపుతాను ఏదైతే చెప్పాడో అది అధికారపూర్వకంగా చెప్పలేని పరిస్థితి, చెప్తే కోర్టు ధిక్కారం కింద జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి అక్కడ ఆ విధంగా కాకుండా దొడ్డిదారిన విశాఖపట్నానికి కార్యాలయాలను మార్పు చేయాలి, లేదంటే ముఖ్యమంత్రి గారే అక్కడికి వెళ్ళి ఉండాలి నివాసం అని చెప్పేసి. అసలు ఆ యొక్క ప్యాలెస్ కట్టడానికి మీరు పెట్టినటువంటి ముందు మీ ఎస్టిమేషన్ ఎంత? 198 కోట్లు. కానీ దాన్ని ఈ రోజున ఇప్పటి వరకు దాని మీద చేసిన ఖర్చు ఎంత? 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఖర్చు చేసి ప్రతి చిన్నదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్ళి ఓపెన్ చేసేయండి, 1 కోటి రూపాయలు ఉంటేనే దానికి శంకుస్థాపనకి ముఖ్యమంత్రి పేరు వేసుకొని అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేయండి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో, ఏదైతే పర్యాటకుల కోసం మేము నిర్మించామని, సకల వసతులతో నిర్మించామని చెబుతూ ఉన్నారు, దానికి 450 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన దానికి ముఖ్యమంత్రికి ఎందుకు ఓపెనింగ్కి రాలేదు అంటే దీంట్లో కుట్రపూరిత చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. అలాగే ఓపెన్ చేసి దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా లీజుకు తీసుకొని అది తర్వాత దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే ఇంకెటు నెక్స్ట్ ఎన్నికల్లో మేము రాము కదా అధికారంలోకి, కాబట్టి ముందుగానే ఓపెన్ చేయించేస్తే మంచిదని చెప్పేసి ఓపెన్ చేయించాడు అనేది నిజంగా గనక ప్రభుత్వం లక్ష్యమే అంచనాలు పెంచి అందులో ఏమన్నా నొక్కేశారా అనే అనుమానాలు కూడా వస్తాయి కదా.
ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మరింత అనుమానం కలగాల్సింది, పర్యాటకుల కోసమే నువ్వు నిర్మాణం చేపడితే ఎందుకు ప్రజలు నెలకొండ నిర్బంధిస్తామన్నావు? మీడియాని ఎందుకు అనుమతించడం లేదు? నీకెందుకు స్వేచ్ఛగా, నిజంగా నువ్వు చెప్పిందే నిజమైతే మీడియాను ఎలా చేయి, మీడియాని స్వేచ్ఛగా రాని లోపలికి, ప్రజలను రానివి, లేదంటే ఇతర వ్యక్తులను రాని లోపలికి. రానివ్వకుండా నువ్వు ప్రత్యేకమండి కొంతమందికి పాసులు ఇచ్చేసి లోపలికి రమ్మని చెప్పావంటే దాంట్లో అవినీతి కుంభకోణం ఉండాలి. లేదంటే నువ్వు చెప్పినట్టుగా అది పర్యాటకులకి అంత పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించి పెట్టవలసిన అవసరం లేదు. ఆల్రెడీ అది రిసార్ట్స్ గతంలో, అవును, అక్కడి నుంచి ఆ రిషికొండ రిసార్ట్స్ నుంచే ప్రజలు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. కానీ అలాంటి రిషికొండను ఏం చేశారు? బోడుగుండు చేశావు. అవును, చేసి వాటిని పడగొట్టేసి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వసతులు అక్కడ పెట్టాలి, ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని మోసం చేయాలనే దురుద్దేశంతో ఏదైతే ప్రయత్నం చేశావో దానికి అడ్డుకట్ట న్యాయస్థానం పడింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ప్రజలను మభ్య పెట్టడం ద్వారా ఏదో చేస్తున్నాము ఇక్కడ ఋషికొండలో ఇది కనిపిస్తోంది. అది గత కొంతకాలంగా అదే పాలసీ, వారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మొత్తం ఆ రకంగానే ఉన్నాయి. సరే, డిస్కస్ చేద్దాం. జ్యోత్స్న గారు, అంటే ఒక అందమైన